నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. హాస్యనట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య 116వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో ఆయన విగ్రహానికి గురువారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు వెండి తెరపై నవ్వులను పూయించడమే కాకుండా హాస్యనటుడిగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర కథానాయకులతో సమానమైన స్టార్డమ్ సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన నటించిన అద్భుతమైన చిత్రాల ద్వారా నటనా చాతుర్యాన్ని మనమందరం ఆస్వాదిస్తూనే ఉన్నామని అన్నారు. కేవలం హావభావాలతోనే కాకుండా తన విలక్షణమైన గొంతు, నడక, నవ్వులతో పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షక లోకాన్ని సమ్మోహితం చేసిన మహానటుడిని పేర్కొన్నారు. ఇటువంటి మహోన్నత నటుడు మన ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కావడం మనందరికీ ఎంతో గర్వకారణమని చెప్పారు. దేశ విఖ్యాతి పొంది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక హాస్య నటుడికి పద్మశ్రీ అనేటువంటి బిరుదు రావడం అనేది రేలంగి వెంకటరామయ్య గారితో ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన నటుడు తన హావభావాలతో కానీ, తన మాటలతో కానీ, విరుపులతో కానీ ఆ రోజుల్లో పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపల్లి సత్యం గారు ఆయన పాడిన పాటలు ఇవన్నీ కూడా చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏ స్థాయి స్టార్డమ్ ఉండేదో అదే స్థాయి స్టార్డమ్ అనుభవించినటువంటి ఏకైక హాస్యనటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు అనేటువంటి మాటలు ఎటువంటి అనుమానం లేదు. అటువంటి మహానటుడి యొక్క అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మనందరం కూడా చాలా సినిమాల్లో చూసాం. ఆయన ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి కావడం కూడా మనకి గర్వకారణం అనేటువంటి మాటలు సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చిరస్థాయిగా ఎప్పటికీ అలా నిలబడిపోయి ఉంటాడనేటువంటిది, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చిత్రాల ద్వారా మన అందరి మనసుల్లో కూడా అర్హత గల ఏ ఒక్క ఓటు పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఓటర్ జాబితా జిల్లా పరిశీలకురాలు కె మాధవీలత సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎలక్ట్రల్ నమోదు అధికారులు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నోటీసులకు అందుబాటులో లేని, హాజరు కాలేని ఓటర్లను వీడియో కాల్ ద్వారా నిర్ధారించి ఆ ప్రక్రియకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి నోటీసు, క్లెయిమ్కు ప్రత్యేక ఫైలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విచారణలో సమర్పించిన పత్రాలు, వర్చువల్ విచారణ, స్క్రీన్ షాట్ ప్రింట్లు భద్రపరచాలని చెప్పారు. అలాగే నోటీసులను వేగంగా పరిష్కరించడంతో పాటు క్లెయిమ్ వచ్చిన వెంటనే తదుపరి స్థాయికి అసైన్ చేయడం ద్వారా అవే ప్రాసెస్ లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇన్వాల్వ్ అవుతే ఎలాగైతే మీరు బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్ కంటిన్యూస్ గా ప్రెసెంట్ ఉండాలి అనుకుంటున్నారో, సేమ్ టైం మీ బిఎల్ఏస్ కూడా సైమల్టేనియస్ గా వాళ్ళతో పాటు పోలింగ్ స్టేషన్ లో ఉంటే చాలా సమస్యలు పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మనకి పరిష్కారం అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు మా దృష్టికి, ఇక్కడ మీకు అందరూ అవైలబుల్గా ఉన్నారు అప్ టు కలెక్టర్ లెవెల్, ఆర్ఎల్స్ మీరు నా దృష్టికి తీసుకొని రావాలన్నా కూడా నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఎనీ టైం యూ కెన్ వాట్సాప్ ఎనీ కంప్లైంట్ అది ఉన్నా కూడా మాకు తెలియచేయండి. అండ్ ఏఈఆర్ఓస్ ముఖ్యంగా ఏంటి అంటే ఈఆర్ఓస్ మనకి ఎలక్షన్ ఇయర్ కాకపోయినా కూడా దిస్ రోల్ విల్ హ్యావ్ ఎ వెరీ మోర్ శాంక్టిటీ అనేది దీనికి ఉండాలి. బికాజ్ మనకి మీరు ఇప్పుడు చూసారు ఏఎస్డి లిస్ట్ మనకి ఎక్కువ ఉంది అంటే ప్యూరిఫికేషన్ ఇంకా మైన్యూట్ లెవెల్లో జరిగింది. బికాజ్ వీ కుడ్ నాట్ బి ఏబుల్ టు గివ్ ది ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కానీ అప్పుడు వాళ్ళ అవైలబిలిటీ కానీ లేరు. సో ఇప్పుడు మనం క్లెయిమ్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాము, ఈ నోటీసెస్ ఎంత బాగా డిస్పోజ్ చేస్తాము అనే దాని మీద మనకి ఫ్యూచర్ ఫైనల్ రోల్ వచ్చినప్పుడు ప్యూరిటీ ఆఫ్ ది రోల్ బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా నోటీసెస్ డిస్పోజ్ చేసుకుంటూ సైమల్టేనియస్లీ క్లెయిమ్స్ ఆల్సో షుడ్ బి డిస్పోజ్డ్. కొన్ని సో ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ వర్చువల్లీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, అది ప్రింట్ తీసి ఆ ఫైల్లో పెట్టుకోవాలి. సో ఫర్ ఈచ్ నోటీస్ అండ్ ఫర్ ఈచ్. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నెడదవోలు మండలంలో సమిశ్రగూడెం గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధిని వివరించారు.
తెలీదా తెలుసా 250 సబ్సిడీ పడుతుంది కదా, పడుతుందా లేదా అని అడుగుతున్నారు. మనం ఆలోచించవలసింది ఏంటంటే మన వ్యక్తిగతమే కాదు, ఈ 2 సంవత్సరాల అమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరున తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువనేత శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం అందరం డోర్ టు డోర్ క్యాంపెయిన్ గ్రామ గ్రామాన తిరుగుతూ ఈ రోజు నిడదవోలు రూరల్ మండలం తమిశ్రగూడెం గ్రామంలో పర్యటిస్తాం. ఈవేళ ప్రభుత్వం ప్రభుత్వంగా గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవకాశం లేకుండా ప్రజా ప్రభుత్వంగా, న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. మీరు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, పెంచుతామని హామీ ఇచ్చారు. 4 సంవత్సరాలకి 1000 రూపాయల హామీని నెరవేర్చారు. అదే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు మొదటి నుంచి ఇచ్చుకుంటా వస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా 3000 కల్పించాం ఈ ఆర్థిక సంవత్సరంలో. అంటే అది ఇచ్చిన మాట. అలాగే పెద్దల పట్ల, మహిళల పట్ల, వితంతువుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ అధ్యక్షులు వెలగన సూర్యారావు, గ్రామ శాఖ అధ్యక్షులు గోగిన శ్రీనివాసరావు, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు జుజ్జవరపు సూర్య భాస్కర్ రావు, వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు జుజ్జవరపు సత్యనారాయణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోనసీమ జేఏసీ నాయకులను, అధికారులను కోరారు. ఈ మేరకు జేఏసీ కార్యవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోం నదియాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావును కలిసి వినతిపత్రం సమర్పించింది. రైతులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణను వేగవంతం చేయాలని కోరింది. కోర్టు కేసుల కారణంగా భూసేకరణలో జాప్యం జరుగుతోందని అధికారులు వారికి వివరించారు. సమస్యను త్వరగా పరిష్కరించి రైల్వే ప్రాజెక్టు పనులను ఆటంకాలు లేకుండా చూడాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావుతో పాటు సభ్యులు డాక్టర్ మధుర నరసింహారెడ్డి, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, భాగవతుల మూర్తి, రంకిరెడ్డి శ్రీనివాస్, మడికి శ్రీరాములు, పమ్మ నాగేశ్వరరావు, బాదం సుధాకర్ రెడ్డి, ఎస్ సాన్సన్, కరాటం ప్రవీణ్, ఎస్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి 3 రోడ్ల సెంటర్ వరకు విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సైకిల్పై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత పౌరులైన విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ సమైక్యత, సేవాభావాన్ని పెంపొందించాలని అన్నారు. కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా హర్ ఘర్ తిరంగాను ప్రజా ఉద్యమంగా మలిచి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అలాగే అంబాజీపేట మండలం పుల్లేటికూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చూసాం. ఈ ప్రయాణం ఇలా మరింత ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరం ఒక విజన్తో పనిచేయాలి. ఏలూరు జిల్లా వార్తలు. జాతీయ సమైక్యత, సమగ్రతలను చాటి చెప్పే జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఏలూరులో 100 అడుగులు జాతీయ జెండాతో 1200 మంది విద్యార్థులతో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండోర్ స్టేడియం నుండి జన్మభూమి పార్కు, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీ సాగింది.
ఈ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకుంటూ వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇండిపెండెన్స్ డే ఉంది. సో అందులో భాగంగా హర్ ఘర్ తిరంగా అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని మేము చేస్తున్నాము. అందులో భాగంగా ఎవ్రీ మండల్స్ ఎవ్రీ విలేజ్లో ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము, సైకిల్ ర్యాలీ చేస్తున్నాము. ఈరోజు మన ఏలూరు హెడ్ క్వార్టర్స్లో ఫ్లాగ్ ర్యాలీ చేస్తూ సైకిల్ ర్యాలీ చేస్తూ 100 feet ఫ్లాగ్ని కూడా మనం తీసుకెళ్తున్నాము. దిస్ ఇస్ సెలబ్రేషన్ ఆఫ్ హర్ ఘర్ తిరంగా. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిని ఎం శ్రీదేవి, జడ్పీ సీఈఓ పి జగదాంబ, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎల్ దేవకీదేవి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాల నాయకులు, రైతులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్మాణ ప్రదేశం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని తమ డిమాండ్ను బలంగా వినిపించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న నాయకులు, రైతులు తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఆయుధ డిపో నిర్మాణ పనులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని కోరారు. ఆయుధ డిపో నిర్మాణం కోసం రైతులంతా స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారని పలువురు రైతులు తెలిపారు. అయితే కొంతమంది కావాలనే దురుద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్, ఈ పార్టీ మండల అధ్యక్షులు గోలిశెట్టి వాసు, తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చిటికిన బాలగంగాధర్ తిలక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మధు మోహన్ నాయకులు బొబ్బర రాజు, ఆరేటి వీరపండు, గోలిశెట్టి శ్రీనివాస్, కారం భీమరాజులు, మలశెట్టి రాంబాబులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న టెట్ పరీక్షలు వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి ఆధ్వర్యంలో విజయవంతంగా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు భీమవరంలో పేర్కొన్న ఏపీ ఐఏసీ చైర్మన్ రామరాజు, పాల్గొన్న మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు మండలం దువ్వ గ్రామంలో అన్నదాతలకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, సజ్జాపురంలో ఇంటింటా ప్రచారం. ప్రాణరక్షణకు దోహదపడుతున్న అవయవదానం తణుకులో స్పష్టం చేసిన వైద్య ప్రముఖులు రాజేష్. తణుకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించిన హెడ్ పోస్టాఫీస్ అధికారులు, నినాదాలిచ్చిన సిబ్బంది. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో మెరుగుపడుతున్న త్రాగునీటి సమస్య, ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పాతతరం హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్యకు రాజమండ్రిలో ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. నిడదవోలు మండలం సమిశ్రీగూడెం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసి ప్రభుత్వ అభివృద్ధిని వివరించిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోనసీమ జేఏసీ నాయకులు. పి గన్నవరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించి దేశభక్తిని చాటిన కూటమి శ్రేణులు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలి, ఏలూరు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.